guys, welcome back to our channel, Telin channel. So we are going to Munnar. This is our first vlog. First vlog kabatti. This is our second anniversary trip. We are going to Munnar. Yes. Plan చేసిందేమో Mangalore, going to Munnar because of this stupid guy. నా వల్ల ఏం కాదు అలాగే అంటారు కానీ సో నౌ వీఆర్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరు నుంచి వీఆర్ గోయింగ్ టు మున్నార్ బై బస్. బట్ రైల్వే స్టేషన్ ఉన్నాం, దాని ఆపోజిట్లోనే బస్ స్టాప్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. We'll meet you back in bus. మున్నార్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. వీ బోర్డెడ్ ద బస్ ఇన్ బెంగళూరు 10 o'clock షార్ప్ ఇన్ ది నైట్. సో రేపు మార్నింగ్ మంచి వ్యూస్తో కలుద్దాం, లేకపోతే ఏమన్నది ప్లీజ్. ఇప్పుడే బస్ దిగాం, తేనీలో దిగాం. ఇక్కడి నుంచి మినీ వ్యాన్లో మున్నార్ వెళ్తాం. సో ఇది చిన్న వ్యాన్, దీంట్లోంచి వెళ్తాం అంట. దీంట్లోంచి కాదు, దీని మీద. అదే ఇప్పుడే టీ కోసం ఆగాం. మున్నార్ ఇక్కడి నుంచి 3 hours అంట. మేము బస్ అక్కడ ఉంది. ఇప్పుడు తెనీలో ఉన్నాం. ఇక్కడి నుంచి 3 hours మున్నార్. ఇంత పంచదార వేస్తే ఎందుకు బాగుంది? టీ చాలా బాగుంది, టీ చాలా బాగుంది అంటున్నారు చూడండి. ఎంత పంచదార. I'm on no sugar, no junk diet, but I broke my no junk one, but I'm still continuing with sugar. Cheap, no sugar. Okay, see you with stunning views. బస్ దిగిపోయాం, ఫ్రెష్ అప్ అయిపోయాం, బట్ రికార్డ్ చేయడం మర్చిపోయాం. బిగినర్స్ మిస్టేక్. సో వీఆర్ నాట్ ప్రొఫెషనల్ బ్లాగర్స్. సో మాకు ఎప్పుడు కెమెరా ఆన్లో ఉంచుకోవాలని తెలియదు. సో ఇప్పుడు కేమ్ టు దిస్ మినీ బ్రేక్ఫాస్ట్ సెంటర్. ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి అన్నపూర్ణ బ్రేక్ఫాస్ట్ ఇంకా వెనకాల పేరు కనిపిస్తుంది, ఏదో ఒకటి అన్నపూర్ణ. జస్ట్ బస్ స్టాప్ దగ్గరలోనే. సో ఇక్కడ నుంచి విల్ టేక్ క్యాబ్ ఆర్ షేడ్ ఆటో టు అవర్ ప్రాపర్టీ మాట. యాక్చువల్లీ మేము బస్ దిగ్గానే చుట్టూ చాలా మంది వచ్చేసి రూమ్ కావాలా, ప్యాకేజ్ కావాలా, ప్యాకేజ్ మొత్తం అంతా. ఫస్ట్ మేము కొంచెం వి థాట్ ఓకే బెటర్ ఏమో, కానీ వీ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్. సో అందుకే అది చేయాలంటే వీడియో చేయడం అవ్వదు. సో అందుకే వీ సెడ్ నో, కష్టపడి వదిలించుకుని ఇక్కడ వరకు వచ్చాం అనమాట. వి లిటరలీ ghosted the driver and we came here. So we'll see. Yes, we'll go to beautiful places today. So అన్నీ ఇప్పుడు ఇది బ్లాగ్ ఎవరి గురించో తెలియదు, బట్ చేస్తున్నాం అంతే. లెట్స్ సీ. హలో గాయస్, ప్రాపర్టీకి అయితే వచ్చాం. దిస్ ఈజ్ అ క్యాంపింగ్ సైట్ మాట. సో వీ వాంటెడ్ టు ట్రై అవుట్ క్యాంపింగ్ ఫర్ అ డే. సో ఓవరాల్గా దిస్ ఇస్ ది ప్రాపర్టీ. ఇదేంటి ఎంతే ఉంది అనుకోకండి, కిందకి వెళ్ళాలి. లెట్స్ గో. కింద యాక్చువల్గా చాలా బాగుంది. యా, ఇట్స్ జస్ట్ లైక్ ద టాప్ ప్లేస్. ఆ కింద స్టెప్ బై స్టెప్ అన్ని టెంట్స్ చాలా బాగా వేసి ఉన్నాయి. చూద్దాం. సో హియర్ ఇస్ ది పాత్ వే. చూడు షీచ్. So this is the name, Munaraiva camping and everything. సో ఇవన్నీ చిన్న బాన్ఫైర్ ప్లేసెస్. సో ఇంకా ఎవరు అయితే రాలే, వీ కేమ్ ఎర్లీ. సో ఎర్లీగా రావడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరు ఉండరు షూట్ చేసి. మాకు కొంచెం షుగర్ ఎక్కువ. సో ఇది ఒక ప్లేస్. దట్ ఈస్ ఆ టెంట్. కానీ ఇక్కడ అడుగుదామా, ఇది తీసుకుందామా? సో ఛార్జింగ్ ఏమైనా కావాలంటే ఇక్కడ పెట్టచ్చు. సో దిస్ ఈజ్ ఆర్ టెంట్ ఫర్ నౌ. ఇంకా చెక్ ఇన్ అన్నీ అయ్యాక బెటర్, అంటే ఇన్ కేస్ ఏమైనా కావాలి అంటే చేంజ్ అవ్వచ్చు. నాకు దీనికన్నా ఎల్లో కలర్ది బాగా నచ్చింది. సో హియర్ ఈజ్ ఆర్ టెంట్. వీ ఆల్రెడీ కెప్ట్ ది లగేజ్. ఇక 3 members అయితే ఈజీగా సరిపోతారు. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో లగేజ్ అంతా ఒక సైడ్, ఇద్దరం ఒక సైడ్. కానీ మేము చేంజ్ అయిపోతాం. నాకు ఆ ఎల్లో కలర్ నచ్చింది. అక్కడ యాక్చువల్గా చాలా బాగున్నాయి ఆ ఎల్లో కలర్ వన్స్. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. అడిగాము అక్కడికి చేంజ్ చేయమని, కానీ సేఫ్టీ పర్పస్ గురించి ఫ్యామిలీస్ ఇక్కడ స్టే ఉంటారంట, బ్యాచులర్స్ అండ్ ఆల్ అటు పక్క ఉంటారంట. ఇట్స్ 2 o'clock హియర్, కానీ అప్పుడే చలి మొదలైపోయింది. నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఫుల్ ఎండగా ఉంది. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఫుల్ చలి ఉంటుందని చెప్పి
జర్కిన్లు అన్నీ తెచ్చుకుంటే ఇంత ఎండగా ఉంది ఏంటి, తలనొప్పి వచ్చేంత ఎండ ఉంది అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే 2 o'clockకి చల్లబడిపోయి మొత్తం అంతా. ఇట్స్ లైక్ నాట్ వెరీ కోల్డ్ బట్ ఇట్స్ కోల్డ్. సో ఈవినింగ్ 6 అయితే ఎలా ఉంటుందో వీ కెన్ ఇమాజిన్. ఇదే నేను చెప్పిన టెంట్స్. లుక్ ఎట్ దోస్. ఇక్కడ చాలా బాగుంది వ్యూ. చూడగానే ఇఫ్ వి ఓపెన్ ద టెంట్ వీ కెన్ సీ ద ట్రీస్ స్ట్రైట్ అవే. 4:30కి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ వీల్ సీ. ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోతే బాగుంటుంది. అన్న రా అన్న, నీ గురించే చూస్తున్నావు అన్న, ప్లీజ్ అన్న. వస్తాడు 2 నిమిషం పైకి వెళ్తాడు. మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. 5 minutes అయింది. Five hours. ఇప్పుడు యాక్చువల్గా 1 hour వెళ్ళాలి. అది ఇంకా ఎంతసేపు, నానికి ఎంత తిప్పలు పడుతుంది. అందరూ వెనకాల ఫ్రంట్ తమిళే. ఎస్, నో తెలుగు. తమిళ్ పురింజుదా అని అడిగారు. ఇల్లే అని చెప్పాం. పురింజుదు కొంచెం పురింజుదాను. వీ హ్యావ్ స్టార్టెడ్ ది ట్రెక్. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. యాక్చువల్గా సన్సెట్ ట్రెక్ ఇది, కాకపోతే సన్సెట్ అయిపోద్ది మళ్ళీ. బట్ వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి. సో మనం ఇక్కడికి వెళ్ళాలంట. A few moments later. Here is Shijong. How is the experience? ఆల్మోస్ట్ ఆ కింద ఎక్కడో స్టీప్ నుంచి, ఆ వ్యాలీ నుంచి వచ్చాం పైకి. ఇంకా శ్రీజ వెనకాల కనిపిస్తున్న కొండ మీదకి వెళ్ళాలి. అక్కడికే వెళ్ళాలి సన్సెట్ చూడడానికి. అవును, మరి ఏమనుకున్నాం. ఇటు వెళ్తే అలాగే కదా, పైకే వెళ్తావు కదా. Guys, we are finally here. క్రేజీ. వర్త్ వర్మ వర్త్. వ్యూ చూపిస్తా చూడండి, క్రేజీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 3 hours ఆఫ్ ట్రెక్. సో ఫైనలీ డే 1 సన్సెట్ ట్రెక్ అయితే ఫినిష్ చేసాం. సన్సెట్ అయితే క్రేజీ ఉంది, కింద వ్యూస్ అన్నీ కూడా. వర్త్ అంటే ఎస్, ఇట్ ఈస్ వర్త్. మీకు ఆల్రెడీ విజువల్స్ చూసారు కదా. సో ఇక్కడి నుంచి తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చూపిస్తా వీడియోలో. సో ట్రెక్ పూర్తయ్యే టైంకి 7 o'clock అయింది, 7 PM. లైట్ ఇంకా అస్సలు ఉండదు అనుకున్నాం, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. యశ్వంత్ ఇస్ దేర్ బయింగ్ సమ్ చాయ్ and all, and we are heading back to our campsite. It's good. Trek చాలా బాగుంది. Almost half an hour నడాలి. ఇంకా half an hour ఆఫ్ రోడింగ్ అయ్యింది. the main part is done. ఇక్కడ నుంచి మేనేజబుల్, నడిచేయచ్చు. బట్ ఇక్కడంతా కొంచెం ఆఫ్ రోడింగ్ లా ఉంది. సో మేము కొంచెం కష్టపడ్డాం. అక్కడే ఒక చిన్న వ్యాన్ పెట్టి టీ కాఫీ అమ్ముతున్నాడు. అది నేను ఆల్రెడీ చెప్పేసాను. ఓకే. సో ఇట్స్ గుడ్, ఓవరాల్గా ఇట్స్ గుడ్. ఇంకా చీకటి అయిపోద్ది అనుకున్నాం కానీ, బట్ ఇట్స్ మేనేజబుల్. వెళ్ళిపోవచ్చు క్యాంప్ సైట్కి వెళ్ళే టైంకి. దట్ విల్ బీ అప్పటికి డార్క్ అయిపోతుందేమో. సీ యూ దేర్ అగైన్. సో వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద ట్రెక్ టు ది క్యాంపింగ్ సైట్. యా, దర్ ఇస్ ద ఐటినరీ. కాకపోతే ఇది ఫాలో అవ్వదు నాకు తెలిసి. అంటే అవి ఫాలో అవుతారు, బట్ ద టైమింగ్స్ మైట్ బీ బిగ్ డిఫరెంట్. కొంచెం అటు ఇటు అవ్వచ్చు. విల్ సీ ద నెక్స్ట్ థింగ్స్ అన్నీ ఎలా అవుతాయో. యా, ఐమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడే కొంచెం ఊపొచ్చింది, ఊపేస్తా. సో దిస్ ఇస్ ద సైట్. కింద ఇంకా బాగుంది. ఇవి యాక్చువల్గా అక్కడ ఏ షేప్ ఉన్నాయి చూడండి, వాటిని ఏ డోమ్స్ ఏవో అన్నారు. యాక్చువల్లీ ఫర్గాట్. వాటికి డిఫరెంట్ రేట్ ఉంది, బట్ వీ లైక్ ఇట్ టెన్స్ మోర్. అంటే రేపు ఎలాగో ఉండేది మళ్ళీ ప్రాపర్ కైండ్ ఆఫ్ అ హోటల్, మళ్ళీ ఎందుకు హోటల్లోనే ఉండడం ఇక్కడ వరకు వచ్చి కూడా అని. సో దాట్ ఈస్ అవర్ టెంట్. ఇట్స్ yellow. మాకు ఫస్ట్ దాని కింద ఉన్న వాటిలో ఒక టెంట్ ఇచ్చారు, బట్ నాకు ఇది చాలా నచ్చింది. ఆ కిందంతా కూడా ఇంకా yellow టెంట్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ అక్కడంతా బ్యాచులర్స్ ఉంటారని మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. సో దిస్ ఇస్ ద టెంట్. సో గుడ్, ambience, everything is so good.
స్టార్స్ అన్నీ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ మీకు ఒకటి రెండే కనిపించవచ్చు, బట్ దేర్ ఆర్ సో మెనీ స్టార్స్ లిటరల్లీ. ఇక్కడ లైట్స్ ఎక్కువ ఉండడం వల్ల అంత ఎక్కువ కనిపించదేమో, బట్ మేము ట్రెక్ చేసి కిందకి నడుస్తున్నంతసేపు వి సా మెనీ స్టార్స్. అసలు ఇన్ని రోజులు నేను అసలు ఇప్పటికొచ్చి అలా స్టార్స్ చూడలేదు, బికాస్ వీ లివ్ ఇన్ అ సిటీ కదా. సో సిటీలో ఆబ్వియస్గా ఆబ్వియస్గా లైట్ పొల్యూషన్ వల్ల స్టార్స్ కనిపించవు, బట్ హియర్ ఇట్స్ సో గుడ్. అక్కడ చూస్తే ఇంకా కింద ఇంకా బాగుంటుంది నాకు తెలిసి. బట్ ఫస్ట్ ఫర్ నౌ విల్ గో టు అవర్ టెంట్, keep our belongings and then come back and then I'll show you back again. ఇక్కడ చిన్న లైట్ సెటప్ చేశారు with all the bottles and all. డైనింగ్ ఏరియా. యా కైండ్ ఆఫ్ ఇట్స్ గుడ్. ఫుడ్ అయితే బాగానే పెట్టారు, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. వి షుడ్ స్టిల్ టేస్ట్ ఇట్ అండ్ దెన్ టెల్. ఓకే బాగానే ఉంది. బాగుందంట. యష్ హ్యాస్ అప్రూవ్డ్ ఇట్. 4:20 అయింది టైం. ఇప్పుడే వచ్చి ఆ క్యాంప్ వాళ్ళు మమ్మల్ని నిద్ర లేపారు. బట్ రాత్రంతా ఆల్మోస్ట్ కొంచెం తెలివిగానే ఉన్నా, అంటే చాలా చాలా గట్టిగా గాలన్నమాట, పెద్ద సౌండ్స్. వీ థాట్ వర్షం పడిపోతుందేమో, చాలా గట్టిగా వర్షం పడుతుందేమో అనుకున్నాను నేనైతే. ఇప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు వర్షం ఉంటుందేమో అని చూస్తున్నాను నేను, బట్ ఇట్ వాజ్ ఆల్ డ్రై. -5 డిగ్రీ డెకెత్లాన్లో ఉంటుంది కదా, ఈ జాకెట్ వేసుకున్నా, అయినా నాకు చలేస్తుంది. ఇట్ వాజ్ సో గుడ్, బాగుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు టైం 5 అయ్యింది. సో ఇక్కడ నుంచి జీప్ సఫారీ స్టార్ట్ అవుతుంది. సో జీప్ కోసం వెయిటింగ్. ఆల్మోస్ట్ 4 o'clock లేచి గంట నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. 4:30కి లేపారు. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాం ఫాస్ట్గా. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, ఐస్ ముక్కల్లా ఉన్నాయి. ఎలాగో టెంపరేచర్ అరౌండ్ 16 ఉంది. సో ఫైనల్లీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ రోడింగ్ ఆర్గన్స్ అన్నీ షేక్ అయిపోయాక దిగామన్నమాట. ఇక్కడి నుంచి ఒక 500 meters ట్రెక్కింగ్. సో వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. చాలా బాగుంది. బాగుంటుంది. ఓల్డ్ పీపుల్ అయితే అవాయిడ్ చేయడం బెటర్, యంగ్ అయితే కొంచెం తట్టుకోగలరు. బేసిక్గా నేను చాలా ఎక్కువ ఇచ్చుకున్నాను, సో నాకు దిస్ వాజ్ ఓకే. వెళ్తున్న కొద్దీ అది చాలా కష్టంగా, ఫుల్ ఊగిపోతున్నా సరే ఇంకా కష్టంగా ఉంటుంది. లిటరలీ జీప్ పక్కన చూస్తే కొండలా కనిపిస్తుంది. పాయింట్. ఎంత మంది ఉన్నారంటే ఇంకా ఉన్నారు. ఆ ఎండింగ్ వరకు కూడా ఉన్నారు. దే ఆర్ సిట్టింగ్, కూర్చుని ఉన్నారు, మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. సో వి సీ ఇన్స్టాగ్రామబుల్ ప్లేసెస్ అండ్ దెన్ క్రౌడ్, రైట్? దిస్ ఇస్ ద, బట్ ఇట్ వాస్ వర్త్. చాలా బాగుంది. సో వీఆర్ సీయింగ్ కొలుకుమలై పీక్. ఇక్కడ సన్ రైజ్ అయితే క్రేజీ ఉంది. కిందనంతా క్లౌడ్స్, ఇటు పక్క అంతా గ్రీనరీ, అక్కడ మౌంటైన్స్. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద కొలుకుమలై సన్ రైజ్ మాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని థింగ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తాం. సో దట్స్ ది పీక్. సన్ రైజ్ అయితే లైక్ లైవ్లో చాలా బాగుంది. అన్ని క్లౌడ్స్ అన్నీ ఒకవైపు, మౌంటైన్స్, చాలా బాగుంది. ఇప్పుడే జిప్ లైన్ ఫినిష్ చేసుకొని వచ్చాం. చాలా భయపడిన శ్రీజ కానీ ఎర్రగొట్టేసింది. పైన అరుపులు. We
కేమ్ బ్యాక్ టు ది క్యాంప్ సైట్. ఇదిగో ఇప్పుడే రీచ్ అయ్యాం. సో శ్రీజ ఇస్ హియర్. నౌ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈరోజు చెక్అవుట్ కొట్టేస్తాం. అరౌండ్ ఇంకొక 1 అవర్లో అలా చెక్అవుట్ చేసేస్తాం. చెక్అవుట్ చేశాక దెన్ కొత్త ప్లేసెస్ ఇవి తిరుగుతాం అన్నమాట. మున్నార్లో సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ది క్యాంపింగ్. సో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అక్కడ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం. ఇది ఓవరాల్గా ప్రాపర్టీ. ఇది మేము ఉన్న టెంట్. అయితే 3 మెంబర్స్ ఈజీగానే ఉండొచ్చు. ప్యాకింగ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడి నుంచి ఈ రోజంతా లైక్ ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఇంకా డిసైడ్ వెళ్ళాలి. సో కమింగ్ టు ది ప్రైజింగ్, ఓవరాల్ ఈ క్యాంపింగ్ అయితే పర్ డే ఎనీవే బిట్వీన్ 1600 to 1800, 2200 వరకు ఉన్నాయి. సో వీ టుక్ దిస్ క్యాంపింగ్ టెంట్ కాబట్టి కొంచెం తక్కువైంది. అండ్ ఇదే కాదు, ఇది చుట్టూ చాలా క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్. ఓవరాల్ కాస్టింగ్ అయితే అది. అండ్ ఫుడ్ ఈజ్ డీసెంట్, వర్స్ట్గా అయితే లేదు. వాష్రూమ్స్ కూడా ఓకే ఉన్నాయి. కొంచెం పర్టికులర్గా హైజీన్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వని వాళ్ళకి నాట్ దట్ సూటబుల్. ఐ గెస్ ఆ టెంట్స్లో మేబీ వాష్రూమ్స్ ఉండొచ్చేమో. ఐ జస్ట్ చెక్ విత్ దమ్. ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే ఇక్కడ కింద పెడతాము. బికాజ్ టెంట్స్తో పాటు అలా మినీ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏ ఫ్రేమ్ హౌసెస్ అవి కొన్ని ఉంటాయి. ప్రాపర్టీ మేము వచ్చే టైంకి అది ఒక్కటే అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి. అదొక్కటే ఫ్రీ ఉంది. బట్ మాకు ఇది నచ్చింది. సో వి స్టేడ్ హియర్. సో మేము క్యాంప్ నుంచి ఇప్పుడైతే లాక్హార్ట్ టీ ప్లాంటేషన్ దగ్గరకు వచ్చాము. సో దిస్ ఇస్ ద ప్లాంటేషన్ వ్యూ. చాలా బాగుంది. సో గుడ్, బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి కొన్ని ఫోటోలు కిసిక్కని దిగేసి వచ్చేస్తాం. సైట్ సీయింగ్లో ఈరోజు ఫస్ట్ చూసే ప్లేస్ లాక్హార్ట్ టీ ప్లాంటేషన్. ఇదంతా మొత్తం టీ ప్లాంటేషన్ కనిపిస్తుంది. అసలు మొత్తం అన్ని కొండలు అవే ఉన్నాయి. సో వీ కేమ్ ఇన్ సైడ్ హియర్. ఎంట్రీ ఈజ్ ఓన్లీ జస్ట్ 50 rupees. 50 rupeesతో వీ కెన్ కమ్ హియర్, స్టే హియర్ అండ్ టేక్ పిక్చర్స్. చాలా మంది ఉన్నారు. అండ్ ఎంట్రీ దగ్గర అయితే డ్రెస్సెస్ టీ ప్లాంటేషన్ వాళ్ళు వేసుకుని, ఇక్కడ లోకల్స్ వేసుకుని డ్రెస్సెస్ వేసుకొని ఫోటోలు తీయడానికి అయితే మనుషులు ఉన్నారు. దే ఆస్క్ us 500 for 15 photos. నాకు వర్త్ కాదనిపించింది. సో వీడిని నేను అదే సో వీ బుక్ ద ఆటో ఫర్ ది హోల్ డే. ఇక్కడి నుంచి కొన్ని వ్యూ పాయింట్స్ చూసి అప్పుడు రిసార్ట్కి వెళ్తాం. కొబ్బరి నీళ్ళు తాగిన శ్రీజ. ఎంత శ్రీజ బాగున్నాం. హైదరాబాద్, వైజాగ్ అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడ కేరళలో మళ్ళీ చాలా ఎక్కువ కోకోనట్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే లాక్హార్ట్ టీ ఫ్యాక్టరీకి వచ్చాం. ఇక్కడ టీ ప్రాసెసింగ్ ఇవన్నీ ఎలా అవుతాయని చూపిస్తారు. ఇది మార్నింగ్ 8 to 5 ఓపెన్లో ఉంటుంది. టికెట్ వచ్చేసరికి అడల్ట్ 250 రూపీ, చైల్డ్ అయితే 100 రూపీ. అసలు శ్రీజ టీ అయితే తాగదు, బట్ స్టిల్ టీ ఫ్యాక్టరీకి వెళ్దామని తీసుకొచ్చాం. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ. సో దిస్ ఇస్ ద టీ ఫ్యాక్టరీ. ఇంకా లోపలికి వెళ్ళే 250 రూపీస్ పర్ హెడ్ అంట. 500 పేజెస్ తీస్తారా? కేజీ టీ కూడా వస్తుంది బయట. దిస్ బిలాంగ్స్ టు సంజీవ్ గోయంకా గ్రూప్ అంట. LSG, లక్నో సూపర్ జైన్స్ ఓనర్. హిస్టరీ ఆఫ్ టీ అంట. అంటే టోటల్గా ఏ ఇయర్ నుంచి టీ అనేది లైక్ యూసేజ్లో ఉంది అని చెప్తారు. సో ఇక్కడే లీవ్స్ అన్లోడింగ్ అవుతున్నాయి. గొప్పగా ఏం లేదు, నాకైతే ఊటీదే నచ్చింది. ఎందుకంటే గేవస్ చాక్లెట్ ఇవన్నీ ఇచ్చారు మాకు టేస్ట్. ఇక్కడ ఒక స్పూన్ ఇచ్చారు టేస్ట్ చెంచా ఇచ్చారు. యా 250 తీసుకొని. అంటే ఇది ఒక వ్యూ పాయింట్ లాగా
వ్యూ అయితే చాలా స్టన్నింగ్ ఉన్నాయి, అన్ని వ్యూస్ చాలా బాగున్నాయి. అన్ని గ్రీన్ యా, కాకపోతే అన్ని టీ ప్లాంటేషన్ వ్యూసే. చూసి బోర్ కొట్టేస్తుంది ఒక 2-3 గంటల తర్వాత. ఏం కొట్టట్లే, చాలా బాగుంది, అంత బాగుంది. అవునా? ఇది లైట్ గ్రీన్, ఇది డార్క్ గ్రీన్, ఇన్ని షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ ఉన్నాయో. ఓకే, సారీ మేము అన్ఎడ్యుకేటెడ్. సో మేము ఎలిఫెంట్ పార్క్ అయితే వచ్చాం. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్స్ ఉంటాయంట. మీ థాట్ ఎలిఫెంట్ రైడ్ తీసుకోకుండా జస్ట్ విజిట్ చేసి ఫీడ్ చేసి వచ్చేద్దామని. కాకపోతే ఇక్కడ కంపల్సరీ లోపలికి వెళ్ళడానికి రైడ్ అయితే ఎలిఫెంట్ సఫారీ అయితే కంపల్సరీ తీసుకోవాలంట. వీ డెంట్ వాంట్ టు డూ ఇట్. ఇన్స్టెడ్ ఇక్కడ నుంచి ఉంటే అవి ఆల్మోస్ట్ మా ముందు నుంచే పాస్ అయ్యాయి అనమాట. సో గుడ్ టు సీ దెమ్. So we came to Cactus Garden and here we have spices market kuda. So we came to Karmalgiri Botanical Garden. Ikkada Cactus Gardens, Rose Garden, different flowers, Spice Market, Chocolate Factory. Chocolate Factory kuda undi. So Chocolate Factory closed anta. But there are good flowers, chala evo kotta unnai video. Tea rose anta. So this is Cactus. So entry ticket is 50 rupee per head. So cactuses are యాక్చువల్గా ఈ మున్నార్ అంతా లైక్ లోకల్ ఆర్ తెలుగు పీపుల్ కన్నా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. మొసాంబి, ఇటుపక్క నాగ్పూర్ ఆరెంజ్ ఉంది. ఇవన్నీ ఇంకొన్ని టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్. ఇక్కడ స్పైసెస్, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. పెద్ద అవుట్లెట్ కట్. సో వీ కేమ్ టు టాప్ స్టేషన్ వ్యూ పాయింట్. ఎస్, అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి చూస్తే. సో అంటే హైయెస్ట్ వ్యూ పాయింట్ లాగా ఇక్కడ నుంచి అన్ని మౌంటైన్స్ కనిపిస్తాయి అంటారు. సో ఇది వ్యూ. ఇక్కడ 20 రూపీస్ టికెట్. క్లాక్ టవర్ లాగా కింద కూడా అక్కడికి కూడా వెళ్ళచ్చు, ఇక్కడికి రావచ్చు. సో లైక్ మొత్తం మౌంటైన్ రేంజెస్ అంతా కనిపిస్తుంది. అంటే చుట్టూ అంతా మౌంటైన్సే ఉన్నాయి లిటరల్లీ. మేబీ ఇక్కడ గ్రిల్స్ వల్ల మీకు సరిగా కనిపించదేమో, కిందకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదంతా ఎక్కి వచ్చాం ఫుల్ పైకి. అంటే చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు. అంతా మొత్తం కొండ అంతా కూడా టీ ప్లాంటేషన్. ఇక్కడ ఇంకేవో మౌంటైన్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో, ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు. ఇట్స్ ఫాగీ హియర్ టు. ఎక్కువ కనిపించట్లే, అంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. సో అందుకే ఫాగ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే మేము కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎస్, చాలా రకాల రోజెస్ ఉన్నాయి. ఏంటో కూడా నాకు తెలియదు. రోజులానే రోజ్ షేప్లో బంతి పూలు కూడా ఉన్నాయి. బంతి, చామంతి. Here we are at Rose Garden. బ్యాక్గ్రౌండ్ అయితే క్రేజీ ఉంది. అన్ని పువ్వులు, ఫ్లవర్స్, బంతి, చామంతి, రోజ్ పువ్వులు అన్నీ ఉన్నాయి. సో డే 2 ends here. మేము చాలా కష్టపడి ఈ రిసార్ట్కి వచ్చాం. రిసార్ట్ సూపర్గా ఉంది, కానీ వచ్చే వే మాత్రం చాలా భయం వేసింది. అండ్ ఈవినింగ్ వచ్చి ఉంటే చాలా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళమేమో. బట్ రాత్రిపూట వచ్చేసరికి కొంచెం ప్యానిక్ అయిపోయాను. అండ్ మధ్యలో ఐ సా సమ్ ఫారెస్ట్ ఫైర్, మౌంటైన్ ఫైర్. అది చూసాక నా గుండె అయిపోయింది. ఇంకా అదే కొండ మీద మా రిసార్ట్ ఉందేమో అని. ఐ డోంట్ నో, ఎవరు ఎక్కువ రియాక్ట్ అవ్వట్లే. అది చూసి అడిగితే కామన్ అంటున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ కామన్. ఇఫ్ యూ గైస్ నో వాట్ ఇట్ ఈస్, జస్ట్ కామెంట్. సో రేపైతే చూపిస్తారు రిసార్ట్. ఫర్ నౌ బై, గుడ్ నైట్. నేను ఇప్పుడు ఈ పడ్డు తింటున్నా. బాగుందని చెప్పాను, అలా అని బాగాలేదని చెప్పాను. యాక్చువల్గా ఫస్ట్ బైట్ తిన్నప్పుడు అంత నచ్చలేదు, అదొకలా అనిపించింది. బట్ ఒక 2-3 bites తిన్నాక ఇట్స్ గుడ్. నాట్ సూపర్, బట్ ఇట్స్ గుడ్. ఏదో కొత్తగా ట్రై చేయాలి కదా అని తింటున్నాను. విత్ సన్ రైస్ రాదర్ దెన్ బ్రేక్ఫాస్ట్. చుట్టూ ఉన్న వ్యూ చాలా బాగుంది. సో హియర్ వి ఆర్, డే 4. ఎన్నో డేయో తెలీదు.
యా డే 3 ఇన్ మున్నార్. బట్ నిన్న చెప్పినట్టు వీ కేమ్ టు అ రిసార్ట్. నిన్న రాత్రి ఫుల్ భయం వేసిందా, ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐ షో యూ గైస్. నేను మీకు ఎంట్రన్స్ నుంచి చూపిద్దామని మళ్ళీ ఎంట్రన్స్కి అయితే వచ్చా. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇదే రోడ్లో నిన్న రాత్రి అంతా తెగ భయపడుతూ వచ్చాము. యాక్చువల్లీ భయపడుతూ వచ్చా, నేనే భయపడ్డా ఓవర్ యాక్షన్ కిడ్ నేను. సో ఇమాజిన్ ఇంత పెద్ద జంగల్లా ఉంది ఇదంతా. రాత్రి అసలు లైటే లేదు. ఫ్యూసీ నాకు అసలు వ్లాగ్ కొట్టడానికి కూడా మనసే రాలేదు, పిచ్చి పిచ్చిగా ఉన్నా నేను. సో దిస్ ఇస్ ద రిసార్ట్, తులసి విలేజ్ రిసార్ట్ అంట. దిస్ ఇస్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రమోషన్, వీ జస్ట్ పిక్డ్ ఇట్ ఆఫ్ ఆఫ్టర్ సో లాంగ్. చాలా కష్టపడి ఎంచాం ఇక్కడే ఉన్నామని. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఫుల్ గాలి మొదలైంది, ఇప్పుడు వరకు ఫుల్ ఎండ దంచింది, మళ్ళీ గాలి. ఇక్కడ ఏంటో క్లైమేట్ నాకేం అర్థం కాదు. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. రాత్రి అంతా ఫుల్గా వర్షం పడిపోద్ది అంటావా? వర్షం ఏం పడదు. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డామ్స్ హియర్. లైక్ డామ్స్ కాదు, ఏమంటారు, ఒకటి కాటేజ్, ఒకటి డోమ్ స్టైల్, ఇంకొకటి ట్రీ హట్. అది అయితే ట్రీ హట్ విత్ ఓపెన్ షవర్. ఎస్. ప్రాపర్టీలో ఉన్న టైనీ కాటేజ్ ఇది. రూమ్ చూస్తే చాలా చిన్నగా ఉంది. యూ మే నాట్ లైక్ ఇట్. దిస్ ఇది చూసాక మేము కూడా ఫస్ట్ వద్దనుకున్నాం, బట్ లుక్ ఎట్ దిస్. ఇటు పక్క సీజే మళ్ళీ బిగినర్స్ మిస్టేక్. సరే పర్లేదు, ఎడిటింగ్లో ఏం ల్యాప్ మెల్లగా పెట్టేస్తాం. దిస్ ఇస్ ద షవర్, ఓపెన్ షవర్ అంటే ఇది. ఎంత టాప్ ఏం లేదు. రూమ్ కన్నా పెద్దగా, యాక్చువల్లీ రూమ్ కంటే పెద్దగా బాత్రూమే ఉంది. ఎస్, ఇట్స్ గుడ్. దిస్ ఈస్ ది షవర్. అసలు బాత్రూంలోకి వచ్చి ఇంత ఎక్సైట్ అవుతున్నావు ఏంటో నాకు అర్థం కాలేదు. సో దిస్ కాస్ట్ అరౌండ్ 1000 రూపీస్ అని చెప్పారు అన్న. సో ఇది ఆల్రెడీ చూపించాను కదా, డైనీ కాటేజ్. దట్ ఈస్ ద రిసెప్షన్ ఏరియా అండ్ రెస్టారెంట్ ఆల్సో. రెస్టారెంట్ కూడా. రెస్టారెంట్ అంటే ఇక్కడ స్పెషల్గా ఏం అలా ఉండదు. ఇట్స్ లైక్ వీ ఆర్డర్ ఫుడ్. మనం ఆర్డర్ చేసిన 45 minutesకి దే ప్రిపేర్ ఫుడ్ అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారు, ఏమీ ముందే చేసి ఉండవు. బ్రేక్ఫాస్ట్ మాత్రం వాళ్ళు మార్నింగ్ 8 o'clock నుంచి సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనం ఇక్కడికి వచ్చి తింటే సరిపోతుంది. ఐ యాడ్ ద బ్రేక్ఫాస్ట్ షార్ట్స్ హియర్ అండ్ దిస్ ఇస్ వేర్ ద లంచ్ అండ్ ఆల్ ఇస్ ప్రిపేర్డ్. సో అక్కడ కూర్చోడానికి అక్కడక్కడ కూర్చోడానికి సిటీ. సో మిమ్మల్ని ఇప్పుడు నా రూమ్కి తీసుకెళ్తా. రూమ్ టూర్. మార్నింగ్ నుంచి 4 సార్లు తిరిగావా, రూట్ మర్చిపోయావా? ఇక్కడ నుంచి పడ్డా అంటే డైరెక్ట్ అలా దొరుకుతుంటే ఎక్కడికి వెళ్తానో తెలియదు, అలా వెళ్ళిపోతాను. సో దిస్ ఇస్ ద వ్యూ. అక్కడే ఉంది లేక్. దట్ ఫెల్ట్ సో స్కేరీ యెస్టర్డే. ఈరోజు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో వెల్కమ్ టు అవర్ ప్లేస్. It might be little bit messy. మొత్తం సర్దేశావు కదా మళ్ళీ. లాక్ కోసం సర్ది చెప్తున్నావు, లాక్ కోసం కవర్ చేసి చెప్తున్నావు. గంట నుంచి మొత్తం సర్దింది రూమ్ వీడియో తీయాలని. See, that desirability factor కావాలంటే నీకు ఇది నచ్చాలంటే ఇట్ ఇస్ మస్ట్ కదా. అందుకే సర్దే. అవన్నీ కాదు, ఊరికి సర్దాను. ఇదిగో బిగినర్స్ మిస్టేక్ కీస్ నా దగ్గర. So this is the room. లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆన్ చేస్తాను. పెద్దగా డిఫరెన్స్ ఏం ఉండదు. అటుపక్క ఉన్నాయి లైట్స్, అందుకు ఏం డిఫరెన్స్ కనిపించింది నీకు. మళ్ళీ బిగినర్స్ మిస్టేక్. ఇక్కడ ఇది నిన్న 3 సార్లు గుచ్చుకున్నాయి బెడ్ ఫ్రేమ్. హియర్ ఆర్ ది లైట్స్. నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, మార్నింగ్ ఏం డిఫరెన్స్ తెలియదు. అండ్ వాట్ వీ లైక్ ఇస్ దిస్ ఉషా టైలరింగ్ మిషన్ వీళ్ళు వర్క్ డెస్క్ కింద కన్వర్ట్ చేశారు. బట్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్ ఇస్ ఐ షో యూ కమ్. సో దిస్ మీరు చిన్నప్పుడు హైడీ చూసారా? హైడీలో నేనైతే పెద్దగా కూడా చూస్తా. హైడీలో అయితే వాళ్ళ తాతతో ఆ పాప ఉంటుంది హైడీ. అది వాళ్ళ తాత వాళ్ళ ఇంట్లో ఇలాంటి చెత్త ఇంట్లోనే ఉన్నప్పుడు షెల్ స్టే ఆన్ అ రూమ్ లైక్ దిస్ అనమాట. ఇట్స్ అ కౌచ్. సో దిస్ ఇస్ ద బెడ్. ఇక్కడ ఒక చిన్న బెడ్ ఇచ్చారు, అన్ని కంఫర్టర్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ అ ఓపెనింగ్. ఇక్కడ గ్రిల్ ఉంది సేఫ్టీ గురించి.
అలాంటి absent minded people దొల్లుకొని. సో యూ కెన్ జస్ట్ ఓపెన్ దిస్ అండ్ చెక్ అవుట్ ద వ్యూ. అసలు ఎంత బాగుందో. దిస్ ఈజ్ ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద రూమ్. అసలు నేను ఇది చూసే ఈ రూమ్ కావాలని చెప్పి 25 కిలోమీటర్లు బయట ఉన్న రూమ్ పిక్ చేయించాను నేను. అండ్ ఐ రిగ్రెటెడ్ లాస్ట్ నైట్ సో మచ్, బట్ ఇట్ ఈస్ వర్త్. నాకు చాలా నచ్చింది. దీనికోసం నేను అసలు ఇంకో 25 కిలోమీటర్స్ అయినా ట్రావెల్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఇదంతా సోది, మళ్ళీ రాత్రి ఏడుస్తాను, నాకు భయం వేస్తుంది. దిస్ ఈజ్ సో గుడ్. అసలు చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే ఏదో 2-3 రోజులు ఉండడానికి బాగుంటుంది, కానీ ఇలా ఉండలేం మనం. యాక్చువల్లీ బాలి ఇవన్నీ అంటారు కానీ ఇట్ లుక్స్ లైక్ రియలీ గుడ్ వ్యూస్ ఇవన్నీ కూడా. యాక్చువల్గా మీరు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ పేజ్ ఓపెన్ చేస్తే దెర్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ కాటేజెస్ టైప్ అనమాట. ఒక దగ్గర అయితే నేను ఒక స్వింగ్ ఆ థ్రెడ్స్తో చేస్తారే ఆ స్వింగ్ లాంటివి చూసాను. యూ కెన్ లైక్ జంప్ ఆన్ ఇట్, యూ కెన్ లైక్ స్లీప్, ఇలాంటివి ఉన్నాయి. దోస్ ఆర్ ఆల్ వెరీ ఫ్యాన్సీ లైక్ బాలి అండ్ ఆల్. అండ్ ఇక్కడ ఏం తక్కువ బాలి కన్నా కూడా ఇట్ ఈస్ సో గుడ్. అంటే నేను బాలి చూడలేదు అనుకోండి, వాట్ ఎవర్ ఐ సా దిస్ ఇస్ వెరీ గుడ్. అంటే ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఐ ఫీల్ లైక్ జంపింగ్ ఫ్రమ్ హియర్. ఓవర్ థింకింగ్ మైండ్ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేస్తున్నా. బట్ దిస్ ఇస్ ది వ్యూ వి గాట్ అప్ ఇన్ ది మార్నింగ్. యా, దట్స్ ఆల్ అబౌట్ అవర్ రూమ్ టూర్. గుడ్ కదా. తిరగాల్సిందంతా నిన్నే తిరిగేసామంటే ఐ డిడ్ంట్ ఫీల్ ఇట్ ఇంట్రెస్టింగ్ అనమాట. బాగుంది, చేసినంతసేపు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా, బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది ఇక్కడైతే. సో మీరు సైట్ సీయింగ్ గురించి వస్తున్నట్టు అయితే మాత్రం దిస్ రూమ్ ఇస్ నాట్ ఫర్ యూ బికాస్ ఇట్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు కవర్. సో ఆల్మోస్ట్ 1 hour away from Munnar bus stand. దిస్ ఈస్ ద వ్యూ అవుట్ సైడ్ ఆర్ రిసార్ట్. పెద్ద గొప్పగా ఏం లేదు, కానీ మలయాళం సినిమాలో చూపించినట్టు. యా, నాకు ఏదో మలయాళం సినిమా లోపలికి వచ్చినట్టుంది. కుమ్లంగి నైట్స్, ప్రేమం. చాలా చాలా స్టీప్. ఆటో లాగడానికి కూడా చాలా కష్టపడింది. అలా చాలా ఎంతసేపు ట్రై చేస్తే అప్పుడు వచ్చింది. సో ఆ డిన్నర్ ఇస్ రెడీ అండ్ ఇట్ ఈస్ సర్వ్డ్. ఈరోజు మేము ఇక్కడే తిన్నామని రూమ్కే తెప్పించుకున్నాం. సో 2 hours అయింది. 2 hours వెయిట్ చేస్తే ఇప్పటికి ఇచ్చారు. వీకెండ్ కదా, జనాలు వస్తారు. సో వీఆర్ ఇగ్నోర్డ్, బట్ దట్స్ ఓకే. మంచి స్మెల్ అయితే వస్తుంది. లెట్స్ ట్రై. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరి అండ్ దోశ కాదు, ఊతప్పం. సో దిస్ ఇస్ ది లాస్ట్ డే. yes, fourth day 4 అనుకుంటా. day 4 మాకు కూడా తెలియదు ఎన్ని డేస్. సో మొత్తం అయిపోయింది. వీఆర్ లీవింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కన్నూర్ వెళ్ళే ప్లాన్ ఉండింది, బట్ we dropped it off because we are missing home so badly. దానికన్నా ఎక్కువ వర్క్. Yeah, we are missing home and also work. ఇంకా we are getting that urge to get back to work. ఇంకా చాలు enough అనిపిస్తుంది. ఫుల్ ఎండ్లో తిరిగి స్టాండ్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ మున్నార్లో నేను ఫుల్ యశ్వంత్తో గొడవ పడ్డాను. నాకు అసలు మున్నార్ అని చెప్పలేదు, హిల్ స్టేషన్ అని చెప్పలేదు, నేను హిల్ స్టేషన్ కావాల్సిన బట్టలు ఏం తెచ్చుకోలేదు అని చెప్పి ఫుల్ గొడవ చేశా. బట్ ఇక్కడ చూస్తే హిల్ స్టేషన్ ఇట్స్ దేర్, బట్ ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ద డే, ఓన్లీ ఫ్రమ్ 2 to ఈవినింగ్ వరకు. చలి కూడా ఎక్కువ వేయట్లేదు బికాస్ ఇట్స్ సమ్మర్. టెంపరేచర్ ఎక్కువగానే ఉంది. మార్నింగ్ అయితే ఫుల్ ఎండ్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ గోవా. సో ప్రాపర్ సమ్మర్ లాగే ఉంది. యా, ఇప్పుడు కూడా ఫుల్ ఎండగా ఉంది. ఇట్స్ టైమ్, ద టైమ్ ఇస్ 11:45 యాక్చువల్లీ. సో యా, ట్రిప్ అంతా చాలా బాగుంది. ఇట్స్ సో మెమరబుల్ ఫర్ అస్ బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్ ఆఫ్టర్ మ్యారేజ్. ఓన్లీ బోత్ ఆఫ్ అస్ అనమాట. వెళ్ళాం, గోవా వెళ్ళాం. ప్రీవియస్ ఇయర్ ఇదే టైంకి ఫెబ్రవరిలోని గోవా వెళ్ళాం, బట్ ఇట్ వాస్ విత్ ఫ్రెండ్స్. దట్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇది వేరే టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. అప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం, బట్ అప్పుడు తెలుసు కదా ఫ్రెండ్స్తో ఉన్నాం. ఇప్పుడు ఓన్లీ వీ బోత్ ఫిగరింగ్ అవుట్ ఎవ్రీథింగ్. కొంచెం భయం నాకు ఇక్కడ వరకు రావడానికి చాలా భయం. అండ్ నాకు బీచెస్ చాలా ఇష్టం రాదర్ దెన్ మౌంటైన్స్. ఐ డోంట్ లైక్ మౌంటైన్స్ అని అనుకుంటా, బట్ ఇప్పుడు తెలిసింది దట్ ఐ లవ్ మౌంటైన్స్ టూ. బట్ స్టిల్ బీచెస్ ఆర్
like if I have to choose ante, I'll choose only beaches. I would than pick mountains. So So- yeah, complete trip అయితే సూపర్ అయ్యింది. ఫస్ట్ డే వి డిడ్ క్యాంపింగ్ అండ్ ట్రెక్కింగ్, సెకండ్ డే ఫుల్ ఆఫ్ సైట్ సీయింగ్, థర్డ్ డే అసలు ఏం చేయలేదు, రిసార్ట్లోనే అలా కూర్చున్నాం. ఫోర్త్ డే ఆల్సో ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ బికాస్ వీ వాంటెడ్ దట్ గెట్ అవే లాగా. ఇట్స్ నాట్ లైక్ అన్ని తిరిగాలి చూసేయాలని కాదు, వీ వాంటెడ్ సమ్ పీస్ఫుల్ టైం, వెరీ కామింగ్ ఉండాలి అనిపించింది. సో దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఇక్కడ అసలు వచ్చాక లాస్ట్ 2 days వెరీ కామ్ కదా, చాలా పీస్ఫుల్ ఉంది. మొత్తం మౌంటైన్స్, పక్షులు అరవడం. స్టార్ట్ అయింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటే ఇంత సైలెంట్. ఐ లవ్ సైలెన్స్, బట్ ఎక్కువసేపు నేను బంధించాను. సో దట్ ఈస్ వై వీఆర్ లీవింగ్. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఇఫ్ వీఆర్ నాట్ గోయింగ్ టు కన్నూర్ అంటే విల్ స్టే 1 more day హియర్ అనుకున్నాం. బట్ ఇంకొద్దు, ఇనఫ్ ఆఫ్ ద సైలెన్స్ అండ్ ఆల్. దిస్ ఇస్ గుడ్. నాకైతే ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ వాస్ ద పైన ఉన్న క్యాబిన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. చాలా అంటే వుడ్ బాగుంది. హౌస్ అనేది Yeah. కంప్లీట్ గా కొత్త different. నేను అంటే వీ సా మెనీ రిసార్ట్స్ అండ్ ఆల్, పూల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మున్నార్లో పూలు అడగాలి, ట్రీస్ కావాలి, మనకి ట్రీ హౌస్లో ఉందా అని చెప్పి ఇక్కడ వరకు వచ్చాం మేము. బట్ ఇట్స్ వర్త్, ఎవ్రీథింగ్ ఈస్ వర్త్. ఇక్కడ నుంచి కొండలు, వీ మిస్డ్ ఫ్యూ థింగ్స్. అంటే మేము కంప్లీట్గా సైట్ సీయింగ్ గురించి అని రాలేదు మున్నార్. మీరు చూస్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేసెస్ ఇన్ మున్నార్. ఇప్పుడు నాకు కూడా సిన్స్ వీఆర్ ఇన్ మున్నార్, నాకు కంప్లీట్ ఇన్స్టాగ్రామ్ అంతా నువ్వు ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఇక్కడ ఇది బాగుంటుంది. బట్ ఇఫ్ వీ చెక్ ద యాక్చువల్ డిస్టెన్స్, ఇట్ ఈస్ లైక్ 1 hour, 1.5 hours ఫ్రమ్ మున్నార్. ఇట్ ఈస్ నాట్ రైట్ అవే ఇన్ మున్నార్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ లైక్ కమింగ్ యాజ్ అ బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ అంటే యూ కెన్ రెంట్ బైక్స్, విచ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ ఆర్ డూయింగ్. అసలు వాళ్ళు ఏం భయం లేకుండా అడవిలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఐఎమ్ లైక్ ఆటోలో వెళ్తున్నా, మనోళ్ళే ఇండియన్స్ మనల్ని తీసుకెళ్ళిన, అయినా సరే ఐఎమ్ లైక్ వెరీ స్కేర్డ్ అక్కడికి వెళ్ళేంత వరకు. సో ఇఫ్ యు ఆర్ లైక్ ట్రైంగ్ టు బ్యాక్ ప్యాక్ అంటే ఒక ప్రాపర్ 7 days అలా ఉండి యూ షుడ్ కవర్ ఆల్ ద థింగ్స్ అండ్ గో. లేదు, యూ జస్ట్ వాంట్ టు బీ పీస్ఫుల్, జస్ట్ వర్క్ నుంచి, స్ట్రెస్ నుంచి యూ షుడ్ జస్ట్ గెట్ అవే అండ్ యూ షుడ్ బీ కామ్ అనుకుంటే ఇలాంటి రిసార్ట్స్ ఏమైనా, ప్రాపర్టీస్ ఏమైనా బుక్ చేసుకుని అక్కడ స్టే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దిస్ వీ గాట్ ఇట్ ఫర్ రియలీ లాస్ట్ good మినిట్ price, yeah. So Make My Trip లో ఉంది, బట్ వీ కాల్డ్ హిమ్ రైట్ అవే అండ్ హీ గేవ్ ద బెస్ట్ ప్రైస్ టు us. సో వీ జస్ట్ కేమ్. ఇంకా అండ్ ప్రైస్ కూడా ఇట్స్ గుడ్, అఫోర్డబుల్. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1000 to anywhere 4000 వరకు ఉంది. 1000 థింగ్ కూడా విచ్ వి ఆర్ ఉంది. స్టేయింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4000. యా, అది డిస్కౌంట్ అన్ని నెగోషియేట్ చేస్తే పర్ డే 3000 అలా వచ్చింది. ఫుడ్ ఈజ్ నాట్ సో గ్రేట్, ఫుడ్ ఈజ్ ఓకే అంతే. అంటే ఫుడ్ కాంప్రమైజ్ అవ్వాలి ఇంకా రెస్టారెంట్లో. అండ్ ఓవరాల్ గా ఇట్స్ వెరీ గుడ్. అంటే ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫర్ మేబీ అ కపుల్ ట్రిప్ అనుకుంటే ఐ థింక్ బడ్జెట్ అరౌండ్ లైక్ 20,000 25,000 లో యూ విల్ కవర్ ఎవ్రీథింగ్. మాకు ఇంకా తక్కువే అయినట్టుంది. యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ వాంట్ టు Yeah. కవర్. అంటే ఎక్కువ చూడాలి అనుకుంటే ఇట్ విల్ గో అప్. మాది ఓవరాల్ బెంగళూరు టు మున్నార్ ఇవన్నీ కాబట్టి లైక్ ఇట్స్ డిఫరెంట్. బట్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ చూసింగ్ మున్నార్, ఇట్ విల్ కాస్ట్ యూ అంటే అఫోర్డబుల్ రేంజ్ లోనే యూ కెన్ ఫినిష్ ఆఫ్ ద ట్రిప్. సో లాస్ట్లీ బ్లాగ్ చేయడానికి రీజన్, యాక్చువల్లీ దేర్ ఇస్ నో రీజన్. మేము ఏం అనుకుని చేయట్లేదు ఈ బ్లాగ్. వీ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ హ్యావ్ సమ్ గుడ్ have some మెమరీస్. good memories and all. And why not, we మొన్నే ఫోన్ కొన్నాను కంప్లీట్ యూటిలైజ్ చేయడానికి. యా, ఎవ్రీథింగ్ ఈజ్ షాట్ ఆన్ గూగుల్. Pixel 9a, my yes, friend. మైక్ లేదు, ఏం లేదు, అంతా రా. యా, ఐ థింక్ వీ కెన్ క్లోజ్ ద వీడియో. ఇంకా చెప్పాలి. వద్దు, ఆల్మోస్ట్ ఇదే 15 minutes అయిపోతుంది. చెప్పాలి. Okay, done. And we did very randomly, so hope you like it. Like, share, subscribe. I don't know if this is going to live on YouTube or not, but wherever it is, please like, share, follow, subscribe. Okay, Everything. bye. Bye bye.